4 గంటలకు పంపుతారు అని చెప్పేసి వచ్చానండి. 4 కాదంట, 4:30 వరకు ఆగాలంట. చెప్పడం మర్చిపోయానండి మీకు. అత్తమ్మ వస్తుంది, కోదాడ దాకా వచ్చిందంట. ఇంకొక గంటలో వచ్చేస్తారనమాట అత్తమ్మ కూడా. సో రావట్లేదని అనుకున్నాము. నాకు తెలియదు, నేను రావట్లేదని అనుకున్నాను. అన్నకు తెలుసంట. ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాకు ఎలా ఉందా అది ఇది అని అంటే చెప్పాను, ఇది పరిస్థితి అంటే ఎక్కడ దాకా వచ్చారంటే సూర్యాపేటలో ఎక్కా అన్నారు. తర్వాత ఫోన్ చేసాం, కోదాడ దాకా వచ్చాను అయ్యా అని చెప్పేసి అన్నారు అనమాట. సో అత్తమ్మ కూడా వస్తున్నారు. అత్తమ్మ నాకు తెలిసి ఇంకొక గంటలో వచ్చేస్తారు. 4:30కి మమ్మల్ని వదులుతారుగా. ఇంకొక 10 నిమిషాలు ఉంది టైము. 4:30 అయింది, వదిలేరు. పైకి దారేట వస్తున్నారు అనమాట లోపలికి. ఏదో సినిమాకు వదిలినంత హ్యాపీగా ఉందన్నమాట. పైన ఖాళీగా ఉన్నాయండి. పైన వచ్చేసాను దగ్గరికి. ఏమన్నారు ఇప్పుడు? ఈరోజు చేస్తారంట. రేపేనా? ఛాన్సే లేదా? డాక్టర్స్ రావాలి, పేషెంట్ చూడాలి, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు పెట్టాలి. ఆరోగ్యశ్రీ కార్డు పెట్టిన తర్వాత అప్పుడు టైం చెప్తారు. అది అయిపోయిన తర్వాత ఓకే. ఇప్పుడు ఎన్నింటి దాకా ఉంచుతారు మనల్ని? 6 దాకా ఉండొచ్చా నేను? నువ్వు 4 అన్నావుగా, 4:30కి. ఇప్పుడు అంటే 4:30కే కంటే 5ంటికి అంటున్నావు. నవ్వుతుంది. లక్కీ గారు ఫోన్ చేశాడు, పప్ప రా పప్ప, ఎక్కడున్నావు పప్ప, త్వరగా రా పప్ప అంట. ఇంతసేపు మేము ఏడు మొహం పెట్టింది. ఇంకా వస్తారని వెయిట్ చేస్తున్నా పప్ప, నిన్నట్లా వస్తారేమో అని. ఇంకా రావట్లేదు ఏంటి అంట. అది. సో అయితే ఈరోజు చేయరా? దొరకలేదా అన్నారు. సో అయితే ఇంక రేపే. లాప్రోస్కోపీ అదేనా ఇప్పుడు కన్ఫామ్ అయిందా? అందరూ కూడా అదే అంటున్నారు. అందరూ కూడా అదే అంటారు, అదే చేయించుకోమ్మా అని చెప్పేసి. నైట్ లక్కీ కడితే నువ్వు పడుకుంటావు మరి ఇక్కడ? కిందే ఉంటాంగా మేము. పడుకోకపోతే తీసుకొని వెళ్తాం. కింద ఉంటాం. 2 ఆ టైం దాకా ఉండి వచ్చి పడుకుంటాం. ఏం అవసరం ఉండదు నాకు తెలిసి. ఆమెకి ఏమైనా కావాలంటే తినడానికి తెచ్చిచ్చి ఇంటికి వచ్చి పడుకో. పొద్దున్నే బయలుదేరేసి నేను వచ్చేస్తాను. వదిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు, 2 పిల్లలు. ఏం టాబ్లెట్ అది? దీంట్లో పింక్ కలర్ టాబ్లెట్ అని కూడా రాసింది. అది చూడమన్నా పింక్ కలర్ టాబ్లెట్ ఉంది. పింక్ కలర్ టాబ్లెట్ ఇచ్చింది. వావ్, టాబ్లెట్ అనేది చివర లోపల టాబ్లెట్ ఉంది. అవును బుజ్జి, నేనంటుంది కూడా. ఇక్కడ పింక్ అని ఉంటే అందులో పింక్ కలర్ ఉందా, ఇక్కడ టాబ్లెట్ అని ఉంటే ఇందులోంచి టాబ్లెట్ వచ్చింది అంటున్నా. బావా అది ఏం మెట్లో చూస్తూ ఉండు. వావ్, ఇందులో పౌడర్ అని ఉంది, అది పౌడరేనా? ఉండు, ఇది మింగచ్చో లేదో చూస్తున్నా. మింగేదేనంట, చప్పరిచ్చేది కాదు. ఆగాగు, పొయ్యొచ్చా పోయకూడదు. ఇందులో ఉందో లేదో చూస్తా. ఏం టాబ్లెట్ ఇది? దీంట్లో అలా ఉంది, చేతిలో ఉప్పమని ఊపుతుందండి. ఏం టాబ్లెట్ బావ అది? ఐరనా? అత్తమ్మ వచ్చేసిందండి బస్ స్టాండ్కి. తీసుకురావడం కోసం అయితే వెళ్తున్నాను అనమాట. బస్ స్టాండ్లో ఉన్నారు. ఇంకా టైం అవ్వలేదు, 5:30 అవుతుంది. 6 గంటలో వచ్చి అత్తమ్మని తీసుకొని పైకి వెళ్ళాలి, లేకపోతే ఎంట్రీ ఉండదు అనమాట. వచ్చేసానండి బస్ స్టాండ్కి. అత్తమ్మ వచ్చేసారు. ఫ్రెండ్స్ వీళ్ళకి ఇళ్ళకూరు తెలియదు అత్తమ్మ వస్తున్న విషయం. ఒకేసారి డైరెక్ట్గా తీసుకెళ్తా తర్వాత. అదిగోండి అత్తమ్మ అక్కడ ఉన్నారు. బస్సులో ఉన్నాయి కదా. ఇప్పుడు నేను బండి ఆడ పెట్టి వెళ్ళాను అనుకోండి, లేట్ అయిపోద్ది. మళ్ళీ అత్తమ్మ అక్కడ చూసే టైం ఉండదు. అందుకోసం అత్తమ్మ 2 అడుగులు బయటికే కానీ వెంటనే బండి వెళ్ళి ఆపేసి ఎక్కించేసుకొని వెళ్ళిపోతాను అనమాట. వస్తున్నారు బయటికి.
ఇదిగోండి అత్తమ్మ కూడా వచ్చేసారు. బస్ స్టాండ్ నుంచి తీసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి అత్తమ్మ వచ్చేసింది. బావా అమ్మాయి అబ్బాయా? అబ్బాయి. అబ్బాయి పుట్టాడు అని చెప్పేసి పెట్టే బావా పెట్టేస్తాడు. చాలా మంది నేను వెయిట్ గెయిన్ అయ్యానని చెప్పేసి ప్రెగ్నెంట్ అనే అనుకున్నారు. ఫోటో ఇట్లా చూసారు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారు. ఇదిగోండి అత్తమ్మ కూడా వచ్చేసారు. వస్తా ఇక లగేజ్ లేట్ అయిపోతుందిగా మళ్ళీ రానిరేమని చెప్పి ఆదరా బాదరాగా వచ్చేసాం అనమాట. మన వాళ్ళ పాప కాదండి, పక్కన వాళ్ళ పాప అనమాట. అది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాము. అత్తమ్మ కూడా వచ్చేసింది. అత్తమ్మ పాలు తీసుకొని వచ్చింది వచ్చేటప్పుడు. ఇందులో వాటర్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి. ఇంకా అరిసెలు చేసుకొని వచ్చారు ఫ్రెండ్స్. ఇదిగోండి భోజనం చేశాను. పిల్లలు ఇద్దరు స్నానాలు చేస్తున్నారనమాట. మా వదిన ఇంటి దగ్గర పిల్లలు స్నానాలు అయితే చేశారు. అను అంటుంది లక్కీని తీసుకొని రా, లక్కీ నాతో పాటు ఉంటుంది పూట అని చెప్పేసి అంది. లక్కీని తీసుకొని వస్తున్నా, ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి తీసుకొని వచ్చేస్తాను. అను వచ్చేటప్పుడు ఒక బెడ్షీట్ తీసుకొని రా, ఒక టవల్, ఒక నైటీ. లక్కీగా తీసుకెళ్తున్నాగా. ఇక నేనే 2 డైపర్లు పెట్టా, ఛార్జర్ పెట్టా. చెప్పాగా పొద్దున పాస్బుక్ జిరాక్స్ అడిగారని చెప్పేసి పాస్బుక్ అయితే తీసుకొని వెళ్తున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక పళ్ళెం పెట్టుకుంటాను, మర్చిపోయాను. సహజమ్మ కొద్దిగా అక్కడ ప్లేట్ ఉంటుంది ఇవ్వమ్మా. సో నేనైతే భోజనం చేశాను, స్నానం చేశాను. స్నానం చేసి ఇదిగో గాలాడుతుంది కదా, పడ్డదా అది అన్నది. ఎలా ఉన్నావమ్మా? గాలాడకపోతే ఎలా అంటారు అంట. పళ్ళు వచ్చిన గ్లాస్ కూడా ఇవ్వమ్మ, వీళ్ళు వాటర్ అడిగితే ఇవ్వడానికి ఉంటుంది. రేపు ఒక్క రోజుకి అనమాట ఇదన్నీ. మళ్ళీ మీరు ఎన్నో రోజులు అనుకుంటారు, ఒక్క రోజుకి. సో అయితే మళ్ళీ అయితే బయలుదేరినాను అనమాట. అత్తమ్మ రావట్లేదు. అత్తమ్మకి ఎండకు వచ్చింది కదా, వామిటింగ్స్ అయింది ఆమెకి. సో మళ్ళీ అది దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు అంతా ఉన్నాయి. మళ్ళీ ఆమె తీసుకెళ్తే ఆమె జ్వరం వచ్చేది, ఆమెకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమే వెళ్తున్నాము. మమ్మల్ని లోపలికి రానిరు, బయటే ఉంటాము. 2 వరకు అక్కడే ఉంటాను. 2 దాటిన తర్వాత ఇంటికి వచ్చేసి పడుకొని మళ్ళీ పొద్దున్న 7 గంటలకు లేచి వెళ్ళిపోతాను. సో ఇంకా అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి స్నానం చేశానని కానీ మస్తు చెమటలు. బయలుదేరాము అను దగ్గరికి. ఫుడ్ తీసుకొని బెడ్షీట్లు అవి తీసుకొని ఒకటి వచ్చేసాం హాస్పిటల్ దగ్గరికి. ప్రిన్సీని, లక్కీని, సాజీని అందరినీ పంపించాను లోపలికి. లక్కీగాడు అక్కడ చేసే గోలకి సెక్యూరిటీ ఆవిడ ఈ పిల్లని తీసుకొని పంపించానని గట్టిగా అరుతుందంట. ఇదిగో వచ్చేస్తున్నారు. సాజీ ఒక్కతే ఉంది అను దగ్గర. మేమేమో బయట ఉన్నాము, నేను బాబాయ్ గాడు. వీడు చేసే గోలకి ఏం చేస్తున్నాడు ఆడక్కడ? లక్కీ పడుకొని అమ్మ పడుకుందా? ఏం చేస్తుంది? అవునా, నువ్వు వెళ్ళి గోల చేస్తున్నావుంటగా. నువ్వు అన్నావా? అనకూడదు కదా అలాగా. తాగేసిందా? మమ్మీ డ్రింక్ కాదుగా. తాగేస్తుంది. సరే ఇదిగోండి వీళ్ళైతే బయటకు వచ్చేసారనమాట. ఇంకేముంది, ఇంకా వీళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు వెళ్ళలే, కానీ 2 ఆ టైంకి వెళ్తాను. ఇంకా ఇక్కడ అవసరమే ఉండదు మంది అనుకున్నప్పుడు ఇంకా బయలుదేరి వెళ్తాను. లేకపోతే అర్ధరాత్రి అవసరం వచ్చిందో చెప్పలేము. సో అది మేము కూడా భోజనం చేసి వచ్చాము. ఇందాక వీడియో ఏం తీయలేదు, త్వరగా వచ్చేయాలి. అను ఒక్కతే ఉంది ఇక్కడ, ఎవరు లేరనమాట. అను ఒక్కతే ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వచ్చేయాలి అని చెప్పేసి ఇంకా గబగబాలను అన్నం తినేసి స్నానాలు అవి చేసి ఏమేమి కావాలి ఏంటి అన్నది మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరి అయితే వచ్చేసాము. అందుకే వీళ్ళని పంపించేటప్పుడు కూడా వీడియో తీయలేదు. ఎందుకంటే ఆవిడ ఒక పాస్ మీద ఒకరినే పంపింది. లక్కీ గారిని పంపాలి, ప్రిన్సిని పంపాలి, సాజీని పంపాలి. సో అందుకోసం అని చెప్పేసి ఏం చేసాము, సాజీకి వీళ్ళిద్దరినిచ్చి లక్కీ గారిని ఇచ్చి పంపించాను. తర్వాత ఏమో ప్రిన్సీనేమో వాళ్ళతో మాట్లాడి కొద్దిగా వాళ్ళ అమ్మని చూసి వచ్చిందండి. పొద్దున అనంగా వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళమ్మ సాయంత్రం పూట అయిపోద్ది అని అనుకున్నాం, కానీ అవ్వలేదు. రేపు దాకా పోస్ట్పోన్ చేశారు, డాక్టర్ లేరని. కొద్దిగా చూసి వచ్చేసిద్ది అంటే సరేనమ్మని చెప్పి పంపించారు. వెళ్ళి చూసి వచ్చేసారు. అదనమాట సంగతి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత, ఏది టైము ఇదిగోండి 1:12 అవుతుంది. పడతలేదులే, 1:12 అవుతుంది. ఇదిగోండి మా ఆవిడ అక్కడ ఉంది. బావా అదిగో ఫోన్లో లైట్ చూపిస్తుంది. డింగిడికి అంట, డింగిడికి అంటున్నావు చెప్తున్నా. ఇదిగోండి మమ్మల్ని లోపలికి పంపరు మామూలుగా. చూశారు కదా 4 ఆ టైంకే పంపుతారు. ఇంకా కలుద్దాం అని చెప్పేసి అటు చివరికి వెళ్ళాం. ఫస్ట్
ఆ చివరికి వెళ్ళాం. ఎక్కడ ఆ చివరికి వెళ్ళి ఇటు వెళ్ళాం. అక్కడేమో చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ లాగా అది ఉంటుంది. వేరే అన్నోళ్ళు వచ్చారు, అంటే సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద మీరు ఊడుస్తూ ఉంటే ఫోటోలు తీసి గ్రూపులో పెట్టుకుంటారు, చూసే ఉంటారు. అలాగే వీళ్ళు కూడా చెక్ చేస్తున్నట్టుగా ఫోటోలు తీసి పెట్టుకుంటున్నారు. వాళ్ళు వచ్చారు 9. అక్కడ ఎవ్వరు లేరు, నిర్మానుషంగా ఉంది. మేము ఉండేసరికి గుండెలకు వేలు పడినాయి. అయ్యా ఇలాగ దొరికాము, ఆన్సర్ కూడా లేదు అని. మా అనునేమో బావా నువ్వు ఫోన్ కట్ చేయ మాకే, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అక్కడ అంటే మా ఆవిడతో మాట్లాడుతున్నాను చూపించడానికి ఉంటుంది అంటే ఏంటి అంటుంది. బావా నువ్వు ఫోన్ కట్ చేయ మాకు, సెక్యూరిటీ వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు కనుక వాళ్ళు చూసారనుకో ఏం చేస్తున్నారు అంటే మా దగ్గర ఆన్సర్ ఏంటి అంటుంది. సరే పిచ్చే ఉందా, ఫోన్ కట్ చేయ మాకు, వాళ్ళు అడిగితే చెప్పడానికి ఉంటుంది అంటే సరే 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 వినపడ్డది అంటుంది. ఇంకా వాళ్ళు వచ్చారు. రాగానే ఏం చేస్తున్నారు తమ్ముడు ఇక్కడ అంటే, ఏం చేస్తున్నావు అంటే ఇది విషయం అన్నాను. లేదమ్మా నీ అమ్మ కుక్క భయపడి వచ్చా, నిర్మానుషంగా ఉంది అమ్మ, ఇక్కడ ఉండకూడదు, ఒకవేళ బై మిస్టేక్లో ఎవరైనా లేడీస్ మిమ్మల్ని చూసి భయపడి అరిచారనుకో గోల అయిపోద్ది అంటే సరే అని చెప్పేసి ఇటు వచ్చా. ఎక్కడికొచ్చి ఇప్పుడు నేను వీడియో తీసాక అక్కడ నుంచి మాట్లాడుతుంటే కూడా ఆవిడ అక్కడ ఉండకూడదు, ఏది ఎదురుగా ఉండకూడదు, వచ్చి ఎక్కడ ఉండండి అని చెప్పేసి ఇటు అంటుంది. ఇంకా నువ్వు వద్దులే బాగా ప్రాబ్లంగా ఉంది కదా, ఇంకెళ్ళిపోండిలే మీరు అని చెప్పేసి అంటుంది. సరే 2 గంటల వరకు ఉంటాను, ఉండి ఇంకే అవసరం ఉండదంటే ఇంకా నిద్రపోద్ది కదా, ఇంకెళ్ళిపోతాం అనమాట. ఇలాంటివి భలే ఉంటాయి అన్నమాట, బాగుంటాయి. అయ్యిందండి 2:10 అవుతుంది. ఇంకా బయలుదేరుతున్నాం ఇంటికి. ఇంకెళ్ళి పొద్దున్నే వస్తాం.